పార్టీల ప్రచార స్లోగన్లు, ప్రైవేట్ వ్యాపార సంస్థల పబ్లిసిటీ బోర్డులు, సినిమా పోస్టర్లు అక్కడి గోడలపై కనిపించవు. సాంప్రదాయం ఉట్టిపడేలా కనువిందు కలిగించే ఛాయాచిత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఖమ్మం జిల్లా నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. 4 లక్షల జనాభా ఉన్న సిటీని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ రెడీ చేశారు. మున్సిపల్ అధికారులు వాల్ ప్రాజెక్టు పథకాన్ని అమలు చేశారు. రోడ్లకు 2 వైపులా ఉన్న గోడలపై సినిమా పోస్టర్లు, వ్యాపార ప్రకటనలు, పార్టీల ప్రచార పోస్టర్లను తీసేశారు. గతంలో వీటిని తొలగించేందుకు అధికారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే వాల్ ప్రాజెక్టుతో ప్రధాన రహదారిని విశాలంగా విస్తరించారు. గోడలపై తెలంగాణ సాంప్రదాయం చాటి చెప్పేలా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ కు ఛాయాచిత్రాల పెయింటింగ్స్ వేయించారు. ఖమ్మం పట్టణమున స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తితో మనకున్న విశాలమైన రోడ్లలో ఆ సైడ్ ఈ సైడు కాంపౌండ్ వాల్స్కి ఈ సినిమా పోస్టర్లతో ఉన్నందున ఒక పట్టణంకి ఒక మంచి బ్యూటిఫికేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వాల్ ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగినది. సోఫార్ ఇప్పుడు మేము ఒక స్టేడియము, ఉన్న బ్రిడ్జెస్, దాని సైడ్ వాల్స్ అన్నిటికీ చేయడం జరిగినది. జనరల్ థీమ్స్ వచ్చి ఇప్పుడు మనం బయోడైవర్సిటీ కానీ, ఒక ఎడ్యుకేషను, మన తెలంగాణ కల్చరు, ఇలాంటి వాటిని ఒక సెలెక్టెడ్ లోకల్ టాలెంట్ ఫోటోగ్రాఫర్స్తో తీర్చి మనం డ్రాఫ్ట్ తయారు చేసి పెయింటింగ్ ఇస్తున్నాము. పోస్టర్లు, రాతలతో ఉన్న గోడలన్నీ ఇప్పుడు అందంగా మారాయి. గోడలపై పెయింటింగ్స్ స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేంద్రంలో ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ తెలంగాణని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖమ్మం కార్పొరేషన్లో అధికారులు వాల్ ప్రాజెక్ట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మేము ఈ ఖమ్మం వాసిగా సంతోషిస్తూ ఉన్నాం. మేము ఆ పథకాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం పట్టణపై నగరంగా రూపాంతరం చెందింది. అందులో భాగంగానే మన ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గారు ఏదైతే ఉన్నారో వారు ఖమ్మంలో ఉన్న ప్రధాన వీధుల్లో, ముఖ్యంగా బైరా రోడ్డు ప్రాతిపదిక తీసుకొని బైరా రోడ్లో స్టేడియము, అదేవిధంగా ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి వాల్స్ ఏదైతే ఉన్నాయో, గతంలో ఆ వాల్స్ మీద చాలామంది మిగతా అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ వాల్ పోస్టర్ కానీ వేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ వాల్ ప్రాజెక్టులో భాగంగా అందమైన పెయింటింగ్స్ తీర్చిదిద్దుతున్నారు. ఇది చూడటానికి కూడా బాగుంది. అదేవిధంగా గతంలో లాగా ఏదైతే పిచ్చి పిచ్చి రాతలు రాయకుండా ఈ వాల్ పెయింటింగ్ వల్ల చూపర్లకు ఆకట్టుకుంటున్నాయి. వాల్ ప్రాజెక్టుకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పథకాన్ని నగరంలోని అన్ని రోడ్లకు విస్తరిస్తామంటున్నారు అధికారులు.